వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. హైడ్రా గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అతిపెద్ద చర్చనీయాంశంగా మారుతోంది. హైడ్రా చేస్తున్నటువంటి ఆ యొక్క వ్యవహారాలు అంటే హైడ్రా దుందుడుకు చర్యలు, హైడ్రా ఏ ఒక్క ఆర్డర్లను కూడా బేఖాతరు చేయడం, ప్రజల గొంతుకల్ని ప్రజల మాట వినకపోవడం, ప్రజలకు సమయం ఇవ్వకపోవడం, మరోవైపు అనేక కూల్చివేతల్లో చాలా వివాదాస్పదమైనటువంటి కూల్చివేతలకు కూడా హైడ్రా గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రంలో తెరలేపింది. ఈ మధ్య కాలంలో ఒక ఛానల్లో ఇంటర్వ్యూలో ఆ యొక్క కమిషనర్గా ఉన్నటువంటి రంగనాథ్ గారు కూడా అనేక సందర్భాల్లో ఇరుక్కుపోయినటువంటి నేపథ్యం కూడా ఉంది. అయితే ఈ వ్యవహారాలు నడుస్తున్నటువంటి క్రమంలో హైడ్రా తాజాగా హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది హైడ్రాకి. అంటే ఇది అనేక సందర్భాల్లో హైకోర్టులో హైడ్రాకి ఇదేం కొత్త ఏం కాదు, కానీ ఈసారి మాత్రం చాలా సీరియస్గా జరిగింది. గతంలో అనేక సందర్భాల్లో హైడ్రాని చాలా సీరియస్గా పరిగణించింది హైకోర్టు. ఈసారి చాలా సీరియస్గా పరిగణించి 4 వారాల సమయం ఇచ్చి, మీరు ఏ విధమైనటువంటి స్టేటస్ కో ఉండగా మరి ఆ స్టేటస్ కో కాదని బేఖాతరు చేసి ఇవాళ మీరు ఎట్లా అక్కడ నిర్మాణాలు చేపట్టారు, కాబట్టి ఖచ్చితంగా హైకోర్టు ఆర్డర్లను బేఖాతరు చేసినటువంటి నేపథ్యంలో మీరు మళ్ళీ దాన్ని యథావిధిగా తీసుకొచ్చి 4 రోజుల తర్వాత మీరు అఫిడవిట్ వేయాలి ఆధారాలతో సహా అంటూ కూడా హైకోర్టు ఒక రకంగా దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది హైకోర్టు అని చెప్పాలి. ఇవాళ మనతో పాటు మన దగ్గర ఇవాళ హైకోర్టుకు సంబంధించినటువంటి ఆర్డర్ కాపీ ఉంది. ఎప్పుడు ఇక్కడ సుధాకర్ రెడ్డి అనే అతను పిటిషనర్ బాగంబర్పేట బతుకమ్మ కుంటకు సంబంధించి ఆయనకి వర్సెస్ వి రంగనాథ్, కమిషనర్ ఆఫ్ హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ, బుద్ధ భవన్, హైదరాబాద్. ఇట్లా వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి కోర్టుకు సంబంధించినటువంటి ఇది జడ్జిమెంట్ కాపీ ఇన్ ద హైకోర్ట్ ఆఫ్ ద స్టేట్, హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అట్ హైదరాబాద్. ఎవరెవరు? జస్టిస్ మౌసుమి భట్టాచార్య, అట్లాగే హానరబుల్ జస్టిస్ మధుసూదన్ రావు, వీళ్ళు చీఫ్ జస్టిస్లుగా ద్విసభ్య ధర్మాసనం ఇది. సో ఇప్పుడు హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వకముందు బతుకమ్మ కుంట గతంలో ఏ విధంగా ఎలా ఉండేదో తిరిగి అదే స్థితికి తీసుకురావాలని హైడ్రాను ఇవాళ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంటే బతుకమ్మ కుంటకు సంబంధించి యథాస్థితిని కొనసాగించాలని స్పష్టంగా ఉత్తర్వుల్లో, అంటే హైకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా సుందరీకరణ చేపట్టారు, అక్కడ పనులు చేపట్టారు అనేది సవాల్ చేస్తే ఈ యొక్క పిటిషనర్ సుధాకర్ రెడ్డి అనే అతను పిటిషన్ దాఖలు చేస్తే దానికి సంబంధించి కోర్టు ధిక్కరణ పిటిషన్ మీద న్యాయమూర్తులు జస్టిస్ ఇందాక మీకు చెప్పినట్టుగా మౌసమి భట్టాచార్య అట్లాగే మధుసూదన్ రావులతో కూడినటువంటి ద్విసభ్య ధర్మాసనం పూర్తి స్థాయిలో విచారణ జరిపి కీలకమైనటువంటి తీర్పుని ఇవాళ ఇచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఏంటి వాస్తవానికి ఏం జరిగింది? గతేడాది జూన్ 12 తారీఖు ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం, అంటే ఆల్రెడీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది, దాని మీద కేవలం వరద నివారణ పనులు మాత్రమే హైడ్రా చేపట్టాల్సినటువంటి అవసరం ఉందని ధర్మాసనం గుర్తు చేస్తూ ఉంది. అంటే భూమి ఆ యొక్క ఉన్నటువంటి సరౌండింగ్స్ని, స్వరూపాన్ని మొత్తం మార్పులు చేర్పులు చేయకూడదు అని స్పష్టంగా గతంలో జూన్లో ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీ ఉన్నప్పటికీ ఆ యొక్క ఆదేశాలకు విరుద్ధంగా కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అయ్యేటట్టుగా ఇప్పుడు పిటిషనర్ యొక్క హక్కులను కూడా భంగం కలిగించరాదని కూడా ఆదేశాల్లో స్పష్టంగా ఉన్నదని కూడా ఇప్పుడు హైకోర్టు వివరిస్తుంది ఈ యొక్క డాక్యుమెంట్లు. అయితే ఇవాళ కోర్టుకు సమర్పించినటువంటి ఫోటోల ప్రకారం డ్రైనేజ్ పేరుతో ప్రారంభమైనటువంటి అక్కడ బ్యూటిఫికేషన్ కార్యక్రమం, అక్కడ వాకింగ్ ట్రాక్లని, అట్లాగే పిల్లలు ఆడుకోవడానికి ఒక గేమింగ్ జోను, అట్లాగే గార్డెన్ బోర్డులు, ఇవన్నీ పెట్టడం కూడా ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ధర్మాసనం క్వశ్చన్ చేస్తూ ఉంది. అంటే ఇదంతా కూడా అవసరం లేనటువంటి వ్యవహారం. ఇదంతా కూడా కేవలం ఏదో స్వార్థ ప్రయోజనాల కోసమో లేకుంటే పేరు గొప్పగా చెప్పించుకోవడానికో, కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ స్టేటస్ కో ఆర్డర్ ఉంటే దాన్ని డీవియేట్ చేసి ఎట్లా మీరు ఇవన్నీ నిర్మిస్తారు అంటే ఇదంతా పూర్తిగా కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా అనే అంశం మీద తప్పుపట్టింది స్పష్టంగా కోర్టు అయితే. అంటే బతుకమ్మ కుంట పేరుతో దానికి గేట్లు ఏర్పాటు చేయటం, నిర్దిష్టమైనటువంటి సమయాల్లో ప్రజలకు ప్రవేశం కల్పించి దాన్ని ఒక పార్క్గా మార్చినటువంటి వ్యవహారం అనేది స్పష్టంగా, అంటే ఒక ప్రైవేట్ ప్రాపర్టీగా చిత్రీకరించారు దాన్ని. అది ప్రైవేట్గా అంటే గేట్లు పెట్టి అంత గవర్నమెంట్ ప్రాపర్టీగా దీన్ని చిత్రీకరించినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ విచారణలో ఉండగానే భూమి యొక్క ఆ యొక్క వ్యవహారం అక్కడ సరౌండింగ్స్ అంతా కూడా మార్చేయటం, ఇది న్యాయ ప్రక్రియలో జోక్యం చేసుకోవడమేనని కూడా తీవ్రంగా ఆక్షేపణ చేసింది. అంటే ఒకవైపు హైకోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఈ యొక్క ఆర్డర్ని బేఖాతరు చేయటం ఏంటి? ఎందుకంటే దీనికి సంబంధించి చూడండి, స్టేటస్ ఇక్కడ చూడండి క్లియర్గా ఉంది. కండక్ట్ ఫిజికల్ ఇన్స్పెక్షన్, నథింగ్ డౌన్ ద ఫిజికల్ ఫీచర్స్, టేక్ ఫోటోగ్రాఫ్స్ అట్ ద ఎక్స్పెన్సెస్ ఆఫ్ ద పిటిషనర్ అండ్ సబ్మిట్ ఏ స్టేటస్ రిపోర్ట్ టు ద కోర్ట్ పెండింగ్ డిస్పోజల్ ఆఫ్ ద కంటెంప్ట్ కేస్.
and to direct the respondent to restore status quo ante as on 12/6/2025 with regard to the subject land admeasuring acres 7 acres guntas in survey number 563/1 of Bagh Ambarpet village, Ambarpet Mandal, Hyderabad district. The facts leading to the filing of the present contempt case are as follows. The petitioner herein filed a suit OS number 15 of 2025 against the defendant numbers 1 to 7 seeking permanent injunction in respect of the suit schedule property. The Hyderabad Disaster Management and Asset Protection Agency, Hydra, represented by its commissioner, Hyderabad, was arrayed as defendant number 6 in the suit. The petitioner or plaintiff filed IA number 84 of 2025 in the suit seeking temporary injunction to restrain the defendant number 1 to 7, their men, women, agents, employees, associates, servants, etc. from interfering with the petitioner's peaceful enjoyment and possession of the scheduled property. However, the said IA was dismissed by the learned additional chief judge of 16 Judge Civil Court at Hyderabad, wide order number 22/4/2025. The petitioner herein filed CMA number 175 of 2025, assailing the order dated 22/4/2025 along with the IA number 1 of 2025 seeking interim injunction restraining the respondents defendant numbers 1 to 7, their men, women, agents, employees, associates, servants, etc. from interfering the petitioner's peaceful enjoyment and physical possession of the subject land. క్లియర్ గా ఉన్నాయి. అంటే ఇంకోటి కూడా ఉంది చూడండి ఇక్కడ. The alleged violation of the orders passed in the CMA from the subject matter of the present contempt case. అట్లాగే మనకి లోపల ఇన్ డెప్త్ గా కూడా ఒకసారి చూస్తే చివరి పేజీలో చాలా క్లియర్ గా మ్యాటర్ ఉంది. ఇది మొత్తం 34 పేజీలకు సంబంధించి హైకోర్టు జడ్జిమెంట్ కాపీ. ఇందులో క్లియర్గా చివరిలో మెన్షన్ చేశారు. మొత్తం అంతా కూడా ఏం చేయాలి ఏంటి చెప్పుకుంటూ వెళ్ళిన తర్వాత లాస్ట్లో క్రిస్టల్ క్లియర్గా ఇచ్చారు. ద రెస్పాండెంట్ అంటే హైడ్రా షల్ రిమూవ్, టేక్ డౌన్ ద స్ట్రక్చర్స్ అండ్ సైనేజెస్ మెన్షన్డ్ అబౌవ్ అండ్ any other construction or changes made to the land which has the potential of creating an impression that the land is under the control of respondent or hydra. అంటే హైడ్రా చేతిలో ఈ బతుకమ్మ కుంట ఉంది అని చెప్పే విధంగా ఉన్నట్టుగా క్రియేట్ చేసి ఏదైతే మీరు బోర్డులు పెట్టి సైనేజెస్ పెట్టి లేకుంటే గేట్లు పెట్టి ఇప్పుడు స్ట్రక్చర్స్ నిర్మించారో అవన్నింటినీ కూడా ఖచ్చితంగా తీసివేయాల్సిందే అని హైకోర్టు స్పష్టంగా చెప్పింది. అట్లాగే or that the respondent as the commissioner of Hydra has the authority to permit or refuse entry to the land in question, Hydra shall cause these changes to be made within a period of 4 weeks and from 23/3/2026 and file an affidavit of compliance on the returnable date. We make it clear that changes directed shall be subject to the outcome of the CMA. Last matter on 27/4/2026 under the caption for compliance. అంటే ఇప్పుడు 4 వారాల సమయం ఇచ్చి ఏవైతే నిర్మాణాలు సైనేజెస్ అవన్నీ అక్కడ ఏర్పాటు చేసిందో హైడ్రా వాటన్నిటిని కూడా తొలగించాలి అని స్పష్టంగా ఆర్డర్స్లో చెప్పింది. అంటే చూడండి ఇక్కడ చూడండి, కన్సిడరింగ్ ద చేంజెస్ మేడ్ టు ద సబ్జెక్ట్ ల్యాండ్ ఫ్రమ్ ఆగస్ట్ టు డిసెంబర్ 2025 ఇంక్లూడింగ్ ద సివిల్ వర్క్స్ అండ్ బ్యూటిఫికేషన్ క్యారీడ్ అవుట్ దెమ్ దేర్ ఆన్ ఇట్ వుడ్ బి మైండ్లెస్ టు డైరెక్ట్ ద ఫిజికల్ unearthing or digging up the subject land once again only for the sake of reinstitutive justice. The images taken in the June 2025 show the subject land is disarray. Hence, the directing that the subject land be put back to that uneven and disturbed condition may cause more logistical difficulties to the petitioner, even if the petitioner was to succeed in the CMA. అంటే మీరంతా అక్కడ మొత్తం అన్ని ఏర్పాటు చేసి గందరగోళం క్రియేట్ చేశారు. అక్కడ పిటిషనర్కి సంబంధించి కొంత అడ్డుకునేలాగా ఉన్నాయి అవన్నీ కూడా, అక్కడ నిర్మాణాలు ఇవన్నీ కూడా. సో ఇప్పుడు ఒకవేళ మీరు 4 వారాల్లోపు ఖచ్చితంగా అవన్నీ తీసేసి మీరు ఎఫిడవిట్ మీకు సంబంధించినటువంటి డాక్యుమెంట్ మళ్ళీ హైడ్రాకి సంబంధించిన డాక్యుమెంటు హైకోర్టులో ఫైల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేదు అంటే జరిమానా విధింపు లేదంటే కూడా శిక్ష కాకుండా జరిగినటువంటి వ్యవహారాలను కూడా స్పష్టంగా మేము కోరుతున్నాము. అంటే తప్పును కూడా సవరించాలని కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే బతుకమ్మ కుంట వద్ద ఉన్నటువంటి అన్ని బోర్డులు తొలగించాలని హైడ్రా అయితే స్పష్టంగా ఆదేశాల్లో మెన్షన్ చేసింది. అంటే ఈ స్థలం హైడ్రా స్వాధీనంలో ఉన్నందనే భావన కలిగించడం కోసం అక్కడ ఉన్నటువంటి ఆనవాళ్ళని కనిపించకుండా చేయాలనే వ్యవహారం దాన్ని క్లియర్గా హైడ్రా అని తప్పుపట్టింది హైకోర్టు. అన్ని బోర్డులను గేట్లను తొలగించి 4 వారాల్లోపు అక్కడ తొలగింపుకు సంబంధించినటువంటి వాటిని గుర్తించాలని కూడా హైడ్రాను హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంటే ఈ యొక్క ఉత్తర్వులు
దానికి సంబంధించినటువంటి నివేదికను కూడా 4 వీక్స్ తర్వాత హైకోర్టులో సబ్మిట్ చేయాలి హైడ్రా. అంటే ఈ భూమిలో హైడ్రా తీసుకున్నటువంటి చర్యలన్నీ కూడా కోర్టు ఉత్తర్వులకు సంబంధించి ఉల్లంఘనే అనేది తేల్చి చెప్పింది. మరి ఏప్రిల్ 27కు వాయిదా వేసింది. డెడ్ లైన్ హైడ్రాకి ఏప్రిల్ 27 వరకు ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఇచ్చినటువంటి ఆర్డర్ని న్యాయ ప్రక్రియలో కూడా హైడ్రా జోక్యంగానే చూసుకోవాలి. ఇప్పుడు జరిగినటువంటి వ్యవహారం అంతా హైడ్రా కోర్టు ఆదేశాలు కూడా లెక్క చేయకుండా వివాదాస్పద భూమి పైన నిర్మాణాలు చేపట్టి హైడ్రా పైన ఇప్పుడు ధర్మాసనం కానీ లేదంటే హైకోర్టు కానీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినందుకు హైడ్రా కమిషనర్ను కూడా దోషిగా ఇవాళ హైకోర్టు తప్పుపట్టింది. అంటే ఈ వివాదాస్పద స్థలం పైన గతంలో ఏ విధంగా స్టేటస్కో ఆర్డర్ ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి పొజిషన్ ఉండిందో అవేమీ స్టేటస్కో ఆర్డర్లను పట్టించుకోకుండా ఇవాళ బాగంబర్పేటలో ఉన్నటువంటి 7 ఎకరాల భూమి పైన హక్కుల విచారణ నేపథ్యంలో హైకోర్టు ఇవాళ జూన్ 12, 2025 స్టేటస్కో ఏదైతే ఉందో ఆ యొక్క ఉత్తర్వుల్లో అప్పుడు ఎట్లా ఉంటుందో అట్లానే ఉండాలి, దాన్ని మీరు ఏం చేయడానికి వీల్లేదని స్పష్టంగా ఆర్డర్లో చెప్పింది. కాబట్టి ఇప్పటిదాకా హైడ్రా బతుకమ్మ కుంట్లో మేము అది చేశాం ఇది చేశామని గొప్పలు చెప్పి, అంటే ఆన్ పేపర్ ఒకటి ఉంది, రియాలిటీ ఒకటి ఉంది. రియాలిటీ ఏమో చాలా మేము ఏదో చేశామని ప్రజల్ని మభ్యపెట్టేందుకు ప్రభుత్వం హైడ్రాని ఒక పూర్తి స్థాయిగా ప్రజలకేమో వైపు భయం కలిగిస్తోంది, మరోవైపు హైడ్రా తీసుకొచ్చిన తర్వాత ఏదో జరిగిపోతోంది, ప్రజలకు చాలా ఊరటం లభిస్తోంది, వరదలు అరికట్టేసినాం, లేకపోతే ఇది చేసినాం అది చేసినాం, చెరువులు సుందరీకరణ అయిపోయింది. మన రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్తున్నారు, మేము కూకట్పల్లికి సంబంధించిన నల్ల చెరువులే కంట ఆయన పోతుంటే అంట యుద్ధం గెలిచినటువంటి వీరుల్లాగా ప్రజలందరూ హర్షధ్వానాలు పైన ఆకాశంలో అపార్ట్మెంట్లు ఎక్కి మరి చెప్తున్నారట. అంటే ఈ చెరువులు నిజాం కాలం నాటి గొలుసుకట్టు చెరువుల్ని తవ్వించిన వాళ్ళకి కూడా లేనటువంటి బిరుదులు ఈయనకి రేవంత్ రెడ్డికి ఇస్తారు. ఎట్లా? ఈ యొక్క హైడ్రా చేస్తున్నటువంటి కార్యక్రమాల వల్ల. అంటే ప్రజలను బుల్డోజ్ చేసి ప్రజలను పట్టించుకోకుండా ప్రజల్ని అక్రమార్కులని ముద్రేసి, అంటే ఎవరైతే ఓటేసి గెలిపించారో రేవంత్ రెడ్డి గారికి వాళ్ళందరినీ కూడా అక్రమార్కులు, కబ్జాకోర్లు, ఆఖరికి నేను మాట్లాడాలి దీని మీద కూడా రోప్ అని చెప్పి పెట్టిరట. తాజాగా ఆయన ఫుట్పాత్ల మీద ఎట్లా కొట్టేసిండో కూడా చెప్పుకొచ్చిండు దాన్ని. ఇదట ఈయన జనాల ప్రాణాలు కాపాడేందుకు ట్రాఫిక్ వైలేషన్స్ అవుతుంటే ఫుట్పాత్ బిజినెస్లో జనాలందరూ కూడా చిన్న చిన్న పెట్టుకొని అమ్ముకున్నటువంటి వీధి వ్యాపారులు వాళ్ళు కూడా ఇవాళ ఫుట్పాత్లను ఆక్రమించారట. కాబట్టి నడవాల్సినటువంటి పెడెస్ట్రియన్ రోడ్ల మీద నడుస్తున్నట, రోడ్ల మీద నడుస్తున్నటువంటి వాళ్ళని గుద్దుకొని వెళ్ళిపోయినట్టు వెహికల్స్. అది ఆయన చెప్పినటువంటి నిర్వచనం. అసలు సరే దాని మీద మనం సపరేట్గా మాట్లాడదాం. ఈ హైడ్రా దాంట్లో దాన్ని కలపొద్దు. కాకపోతే ఇవాళ కన్సిడరింగ్ ద చేంజెస్ అయితే స్పష్టంగా క్లియర్గా హైడ్రాకు సంబంధించి అయితే ఒక పెద్ద భారీ చుక్కెదురుగా అని చెప్పుకోవాలి హైకోర్టులో. మరి ఈ ఆదేశాలను పక్కన పెట్టి హైడ్రా ఎందుకు ఇటువంటి వ్యవహారం క్రియేట్ చేస్తుంది, మరి ఎందుకు కోర్టు ఆర్డర్లను కూడా హైడ్రా బేఖతరు చేస్తుంది? మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.